జిహెచ్ఎంసీ పని చేస్తాను. జిహెచ్ఎంసీయా? ఏం బండి తోలిస్తావా? చెత్త బండి చెత్త బండా? ఎంత వస్తుంది జీతం? వస్తుంది ఒక 15,000 దాకా. 15,000 సరిపోతుందా మరి? ఏడన్నా ఆ, మాకు 15,000 ఇంట్లో సంసారం, ఇంట్లో బియ్యం గియ్యం తిన్నీకే చేయనీకే ఇదే సరిపోదు. 15,000 ఎక్కడ సరిపోతుంది. ఉమ్. సాయంత్రం అయితే మేము మందు తాగేటోళ్ళము. ఎందుకే మరి మందు తాగకుండా పని చేయలేవా మరి? పొద్దుగాల ఆ చెత్త వాసనకి ఏడ భరిస్తాం అన్న వాసనకి. ఆ వాసన భరించాలంటే 90 కోటలో తాగాల్సి వస్తుంది. లేకపోతే తప్పదు. ఆ వాసన అంత ఘోరం వస్తుంది అన్న వాసన. ఆ వాసనకి భరించాలంటే ఎడికెళ్ళవుతుంది. అదే ఇక చెత్త వాసన భరించలేక ఇంత మందు తాగిపోయి చెత్త ముట్టుకుంటాం అంతేనా? మందు తాగాల్సి వస్తుంది. మందు తాగితేనే జర పని చేస్తాం ఆ. అంతే. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ అన్న. చదువుతారా ఏమన్నా? మా బిడ్డ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివింది, ఆపేసింది. కొడుకు? కొడుకు 9th క్లాస్ చదివింది అన్న. చదివి వాళ్ళనన్నా మంచిగా చదివియాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ బడులలో ఫ్రీగానే చెప్తారు కదా. ఇప్పుడు మీ కష్టం గవర్నమెంట్ వాళ్ళకి రావద్దు కదా మరి. గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఎస్టీ అయితే వాళ్ళకు వస్తున్నాయి. మాకు ఎస్టీ కాదు కదా అన్న, మేము బీసీలో ఆ. మాకు వస్తూనే లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివించచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్లో మాకు రాలేదన్న. మేము చదివించినాం, ఆ. అంబేద్కర్లో చదివించినాం. అంబేద్కర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంబేద్కర్లోనే చదివించినాం. హాస్టల్ కాదు, కాలేజీలు స్కూల్ కూడా ఉంటాయి కదా. కాలేజీ అన్న. ఆ. ఇప్పుడు మా బిడ్డ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదివించాలంటే కావాలి కదా. అదే. ఆ. ఇప్పుడు డిగ్రీ చదువుతా ఉంటుంది. డిగ్రీ అంటే ఇక మాతో అంత గవర్నమెంట్ ప్రైవేట్ ఏడా దొరకదు. గవర్నమెంట్ అన్ని అప్లికేషన్లు పెట్టి అంత చేసింది, ఎక్కడ దొరకలేదు. ప్రైవేట్లో చదివించినాం. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా చదివించినాం. ఇక చాలా అని చెప్పి ఆపేసినాం. మా ఫీజులు మరి అంటే ఇప్పుడు మా బిడ్డ దగ్గర ఏమన్నా ఉద్యోగం ఏమైనా చేస్తుందా ఏదన్నా ఒకటి? లేదా అన్న. ఇంట్లోనే ఉద్యోగం ఏం చేస్తలేదు. ఆ. మరి ఇప్పుడు ఇన్ని బాధలు ఉంటాయి కదా అన్న. మరి గవర్నమెంట్ ఏం కోరుకుంటావు, ఏం అడుగుతావు? ఇప్పుడు ఇప్పుడు మినిమం అంటే ఇట్లా మందు తాగితే కానీ చెత్త తీయలేను, అసలు వాసన వస్తుందని చెప్తా ఉన్నావు కదా. దానికి ఏదో మాకు మాకు ఇండ్లు ఇస్తే, మాకు గుడిసెలు ఉన్నాయి. మాకు ఆ. ఇండ్లు ఇస్తే జర బయటగా ఇళ్ళలోనే ఊతాం. అప్లై చేసుకున్నావా ఇల్లు? ఇల్లు అప్లై చేసినాం, అన్నీ చేసినాం. మన ఎమ్మెల్యేకి అడిగినాం, ఎమ్మెల్యే దగ్గర పోయినాం, మన అందరి ఏమన్నారు? దగ్గరికి పోయినాం. ఎప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అన్నా కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఆ. అంతే, ఇక ఏం లేదు. ఓకే.